హలో సోలీస్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యేసుక్రీస్తు గూర్చిన సువార్తను తెలుసుకుందాం. దేవుడు మనల్ని ప్రేమతో ఒక లక్ష్యంతో సృష్టించాడు. ఆయనతో నిత్యంగా జీవించాలని మన కోసం ఉద్దేశించాడు. కానీ మనుషులు పాపం చేసి దేవునికి అవిధేయత చూపారు. పాపం వలన మనం దేవుని నుండి దూరమయ్యాము, మరణానికి గురయ్యాము. అయినా దేవుని ప్రేమ పాపం కంటే గొప్పది కదా. అందుకే ఆయన తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును లోకంలోనికి పంపాడు. యేసు పరిశుద్ధమైన పాపరహితమైన జీవితం గడిపాడు. మన పాప శిక్షను తనపై వేసుకుని సిలువపై చనిపోయాడు. 3వ రోజు ఆయన తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు. ఈరోజు ఎవరైతే యేసుని నమ్ముతారో, పాపములు ఒప్పుకొని ఆయనను అనుసరిస్తారో వారందరూ క్షమింపబడతారు, రక్షణ పొందుతారు, దేవుని పిల్లలుగా నిత్య జీవం పొందుతారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.